నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పిఎస్బి హెల్త్ కేర్ హాస్పిటల్ను దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు మాట్లాడుతూ మా హాస్పిటల్లో చిన్నపిల్లలకు సంబంధించిన వైద్య సేవను కూడా అందించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా పేరు డాక్టర్ పిఎస్బి శ్రీనివాసు, ఎముకలు కీళ్ళ నరాల స్పెషలిస్టు. నా చదువంతా హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో జరిగింది. మాది నేటివ్ నెల్లూరు. ఈ ఆత్మకూరు పరిసర ప్రాంత గ్రామాలకు రూరల్ ఏరియాలో సేవ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి గారు మరియు ఆత్మకూరులో ఎంతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కంచి సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర్ రెడ్డి గారి ఆశీర్వాదం మరియు కేకేఆర్ హాస్పిటల్ సుధాకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఆ మంత్రి గారి సూచనల మేరకు వారి ఆశీర్వాదంతో ఈ రూరల్ ఏరియాలో సేవ చేయాలని నేను పిఎస్బి హెల్త్ కేర్ హాస్పిటల్ను నేను ఆత్మకూరు స్మార్ట్ సిటీ నందు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో నేను డాక్టర్ పిఎస్బి శ్రీనివాస్ ఆర్థోపెడిక్ సర్జన్, మా ధర్మపత్ని డాక్టర్ అమరజ్యోతి చిన్నపిల్లల వైద్యురాలు ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గర ఆర్థోపెడిక్ చిన్నపిల్లల అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం. ఎక్స్రే, ల్యాబ్, ఈసీజీ ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ ఉండేటట్టు గ్రామీణ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేటట్టు మేము ప్లాన్ చేసి ఇలాంటి సదుద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ నేను తెలియజేస్తున్నాను.